శ్రీమాత్రే నమః. భాద్రపద మాస విశిష్టత. భాద్రపద మాసంలో వచ్చే పండుగల గురించి తెలుసుకుందాం. భాద్రపద మాసం శుక్లపక్ష తదియ నాడు వరాహ జయంతిని జరుపుకుంటాము. శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించిన రోజు ఈరోజు. ఆ మహావిష్ణువు వరాహ అవతారంలో తన కోరలతో ఈ భూమండలాన్ని సముద్రం నుండి పైకి తెచ్చిన రోజు ఈరోజు. ఆ స్వామిని తలుచుకొని పూజ చేసుకోవాలి. భూ సంబంధిత సమస్యలు ఉన్నవారు, రుణబాధలు ఎక్కువగా ఉన్నవారు ఆలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకోవాలి. ఇలా చేసినట్లయితే వారి సమస్యలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. ఈ తదియ నాడే స్త్రీలు తదియ నోములు నోచుకుంటారు. భాద్రపద శుక్ల చతుర్థి. ఈరోజే వినాయక చవితి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నేశ్వరుడు పుట్టిన తిథి, విఘ్నగణములకు అధిపతి అయిన తిథి ఈనాడు. వినాయక చవితి రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానమాచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించి గణపతిని ధ్యానించి ఆ స్వామిని పూజింపవలను. హరిద్ర గణపతి అంటే పసుపుతో గణపతిని తయారు చేసుకొని మట్టి గణపతిని తెచ్చి ఆ స్వామిని ఆవాహన చేసి 21 పత్రాలతో అంటే 21 రకాలైన పత్రాలతో, పువ్వులతో, షోడశోపచారాలతో స్వామిని పూజించి వినాయకోత్పత్తి కథను చదివి అక్షితలు శిరస్సుపై ధరించాలి. నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, లడ్డూలు, పాయసం, వడపప్పు, పానకంని నివేదన చేయాలి. వినాయక చవితి అంటే పిల్లలకి పెద్దలకి కూడా ఎంతో ఇష్టమైన పండుగ. ఆనందంగా సంతోషంగా నవరాత్రులు ఆ స్వామిని భక్తి శ్రద్ధలతో కొలిచి పూజించుకుంటాము. ఋషి పంచమి. మనకి ప్రతి ఒక్క వంశానికి ఒక ఋషి మూల పురుషుడిగా ఉంటారు. మనం ప్రతిరోజు గోత్ర రూపంలో ఋషులని స్మరించుకుంటాము. సప్తఋషుల పేర్లు: వశిష్ఠుడు, అత్రి, గౌతముడు, కశ్యపుడు, భారద్వజుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, వ్యాసుడు మొదలగు ఋషులంతా మనకు అనేక విధాలుగా ఎన్నో స్తోత్రాలని, పూజలని అందించారు. కాబట్టి వీరందరినీ తలుచుకొని వారు మనకు అందించిన స్తోత్రాలని చదువుకున్నట్లయితే వారి అనుగ్రహం చేత ఋషి రుణం తీరుతుంది. రాధాష్టమి. ఈరోజు రాధారాణిని నామస్మరణ చేయుట వలన కృష్ణ కృప లభిస్తుంది. ఈరోజు రాధాకృష్ణులని ఆరాధించడం వలన కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. భాద్రపద శుక్ల ఏకాదశి. దీన్నే పరివర్తన ఏకాదశి అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాసం చేసి ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేయడం వలన అనేక దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలని పారాయణం చేయాలి. వామన జయంతి. విష్ణుమూర్తి అవతారమైన వామనుడు ఉద్భవించిన రోజు ఈరోజు. చతుర్దశి. ఈనాడు గణేష నిమజ్జనం చేస్తారు. 9 రోజుల పాటు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించి గంగమ్మ ఒడికి చేర్చే రోజు గణేష నిమజ్జనం. ఈ చతుర్దశి రోజే అనంత పద్మనాభ వ్రతం కూడా చేస్తారు. ఆ స్వామిని కొలిచిన వారికి ఆపదలు తొలగిపోతాయని చెబుతారు. భాద్రపద శుద్ధ పౌర్ణమి. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం రానుంది. శతభిష నక్షత్రం కుంభరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది. గ్రహణ సమయం రాత్రి 9:36 ప్రారంభమై అర్ధరాత్రి 1:25 ముగుస్తుంది. గ్రహణ సమయం మొత్తం 3:49 పాటు. ఈ గ్రహణ సమయంలో మనం దైవనామస్మరణం చేయాలి. లలితా సహస్రనామాలని లేదా విష్ణు సహస్రనామాలని పారాయణం చేయటం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి. మహాలయ పక్షారంభం. నోములు, పూజలు, వ్రతాలే కాకుండా ఈ భాద్రపద మాసంలో
15 రోజులు పితృదేవతారాధన చేయాలి. భాద్రపద కృష్ణపక్షంలో పాడ్యమి నుండి అమావాస్య వరకు పితృదేవతలకి తర్పణాలు, పిండ ప్రదానాలు చేయాలి. ఈ పితృపక్షంలో ప్రతిరోజు పితృదేవతలని తలుచుకొని బియ్యం, నువ్వులు, వస్త్రాలని దానాలు చేయాలి. సంకటహర చతుర్థి ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి పౌర్ణమి తర్వాత చతుర్థి రోజు మనం వినాయకుడిని పూజించుకుంటాము. సంకటాలు తొలగి శుభాలను కలిగించే ఆ వినాయకుడిని యథావిధిగా గరికతో పూజ చేస్తాము. మాస శివరాత్రి శివుడికి ఎంతో ప్రీతికరమైన గంగాజలంతో అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చించి ఉపవాసం చేసిన వారికి పరమేశ్వరుడి కృప అనుగ్రహం కలుగుతుంది. భాద్రపద అమావాస్య ఈ రోజునే పితృ అమావాస్య అంటారు. పితృదేవతలకి తిలోదకాలని వదులుతారు. పితృదేవతల పేర్లతో బ్రాహ్మణులకి స్వయం పాకం దానం చేస్తారు. బియ్యం, కూరగాయలు, పప్పులు, నువ్వులు, వస్త్రాలు మొదలైనవి దానాలు చేస్తారు. ఇలా చేసినట్లయితే పితృదేవతలు మన వంశాన్ని కాపాడుతారని పెద్దలు అంటారు. ఎవరి ఇంటనైనా వివాహాలు, సంతానం ఆలస్యమవుతున్నట్లయితే లేదా కుటుంబంలో చికాకులు ఉన్నట్లయితే పితృకార్యాలు చేయటం వలన పితృదేవతలు సంతోషించి వారిని ఆశీర్వదిస్తారని పెద్దలు చెబుతారు. ఈ అమావాస్య రోజు తెలంగాణలోని ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ. వివిధ రకాలైన పుష్పాలతో బతుకమ్మని పేర్చి పసుపుతో గౌరీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేసి మంగళహారతులు ఇచ్చి మహిళలంతా ఆనందంగా సంతోషంగా బతుకమ్మ పండుగని జరుపుకుంటారు. ఇలా ఈ భాద్రపద మాసంలో పూజలు, వ్రతాలు, నోములు, పితృదేవతారాధన చేస్తారు. స్వస్తి.